హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎగ్ పఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ బయట బేకరీ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా ఎందుకు రాదు అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చూపించే రెసిపీ అదేవిధంగా ఆ ప్రొసీజర్ ప్రతి స్టెప్ని మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే నేను ఒక బౌల్ తీసుకున్నానండి, మిక్సింగ్ బౌల్. ఇందులో ఒక కప్పు మైదా తీసుకున్నాను. ఈ మైదా నేను ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను ఇక్కడైతే ఒక కప్పు మైదాకి పావు స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అదేవిధంగా పావు స్పూన్ పంచదార వేసుకుంటున్నానండి. పంచదార వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఉప్పు పంచదార మొత్తం పిండిలో కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే నీళ్లు పోసి చపాతీ ముద్దలా చేసుకుందామండి. కానీ ఇందులో మామూలు నీళ్ళు కాకుండా కాస్త చల్లగా ఉన్న నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల పిండి అనేది స్టఫ్గా ఉండి మన ఎగ్ పఫ్స్ అనేవి కాస్త కరకరలాడుతూ వస్తాయి. కాబట్టి మీరు ఇందులో చల్లటి నీళ్ళని మాత్రమే యాడ్ చేయండి. ఈ విధంగా చల్లటి నీళ్ళు యాడ్ చేసుకుంటూ చక్కగా ఈ విధంగా పిండిలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా, మైదా అనేది బాగా నానిందండి. ఈ విధంగా నానాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మైదా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుందామండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ విధంగా దీన్ని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుని దీన్ని ఇలా ఓవెల్ షేప్లో, అదేనండి రెక్టాంగులర్ షేప్లో ఈ విధంగా మనం పరుచుకోవాలి. పరుచుకొని దీని మీద మైదా వేసుకుందాం. మైదా వేసుకుని దీన్ని పల్చగా బారుగా చేసుకోవాలండి. ఎగ్ పఫ్కి రౌండ్గా చేసుకోకూడదు, ఎప్పుడు ఈ విధంగా ఓవెల్ షేప్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను వెన్నపూస వాడుతున్నానండి. ఇది హోమ్ మేడ్, మీరు బయట మార్కెట్లో దొరికేదైనా యూజ్ చేయొచ్చు. 50 గ్రాముల వెన్నపూసలో సగం తీసుకుని ఈ విధంగా చపాతీకి అప్లై చేసి మైదాని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వల్ల చక్కగా మనకి ఎగ్ పఫ్ అనేది లేయర్స్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడాన్ని బుక్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. ఈ విధంగా బుక్ ఫోల్డ్ మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని మీద మరి కాస్త మైదా యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, వెన్నపూస వేయడం వల్ల చక్కగా లేయర్స్గా వస్తుందండి. నేను మొత్తం వెన్నపూసను 2 సార్లు వాడుతున్నాను. మీకు ఇష్టమైతే మీరు 3 సార్లు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు పెట్టుకోవాలి. క్లాత్ని తడిపి అందులో ఉన్న నీటిని మొత్తం తీసేసుకోవాలి. ఏమాత్రం తడి మాత్రమే ఉండాలి, ఇంకా నీళ్ళు మాత్రం ఉండకూడదు. ఒక 20 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇది కాస్త గట్టి పడిందండి. చూసారు కదా, ఈ విధంగా కాస్త గట్టిగా అవ్వాలి. ఇప్పుడు దీని మీద కాస్త మైదా వేసుకుని మళ్ళీ బారుగానే ఇలా ఒత్తుకోవాలి. ఈ విధంగా బారుగా ఒత్తుకోవాలండి. నేను మొత్తం 2 సార్లు వాడుతున్నాను చెప్పాను కదండి. ఇప్పుడు ఇక మిగిలిన వెన్నపూసను కూడా మనం ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి. ఇందాక ఒకసారి వేసాను, అదేవిధంగా ఇది 2వసారి కదా. ఇలా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ దీని మీద కూడా మైదా యాడ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఎగ్ పఫ్స్ అనేవి చక్కగా బేకరీలో లాగా లేయర్స్గా వస్తాయండి, పిండి శుద్ధగా అవ్వకుండా. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రొసీజర్ బుక్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా ఫోల్డ్ చేసుకోండి. సైడ్స్ ఏమాత్రం కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేతులతో ఒకసారి ఇలా సరి చేసుకుంటే సరిపోతుంది. సైడ్స్ కట్ చేసి వేస్ట్ చేయొద్దు. ఇలా ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ విధంగా పైన అంటుకోకుండా కాస్తంత మైదా వేసుకుందాం. మైదా వేసుకుని దీన్ని ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుని యాస్టీస్గా ఇందాక చేసిన ప్రొసీజర్ని ఫాలో అయిపోదాం. మళ్ళీ ఒక తడిగుడ్డ పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు దీన్ని పెట్టుకుందామండి. ఈలోగా మనకు లోపల స్టఫింగ్కి కావాల్సిన కర్రీ ప్రొసీజర్ చూసుకుందాం. నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుని అది కాస్త హీట్ అయ్యాక అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ కూడా కాస్త కాగాక అందులో ఉల్లిపాయలు అదేవిధంగా పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకున్నానండి.
ఇవన్నీ కాస్త బాగా వేపుకుందాం. నేను ఇక్కడ 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు అదేవిధంగా 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నేను ఇక్కడ 6 పఫ్స్ తయారు చేయబోతున్నాను కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. మీరు కనుక ఎక్కువ పఫ్స్ చేసుకోవాలనుకుంటే ఇంకొక ఆనియన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదండి. కర్రీ అనేది ఆయిలీగా ఉండకూడదు. ఇలా ఉంటే కింద పఫ్ అనేది కలర్ మారిపోతుంది. మనం తినేటప్పుడు నూనె రుచి తప్పించి ఇంకేం తెలీదు. అదేవిధంగా ఉల్లిపాయలు మగ్గడం కోసం ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. కూరలోకి సరిపడా ఉప్పు మొత్తం ఇక్కడే వేసేసుకున్నాను. ఇవి కాస్త బ్రౌన్గా అవ్వాలి. చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయ్యాయి కదా. ఇలా బ్రౌన్గా అయ్యాక ఇప్పుడు ఇందులోనే పసుపు యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు వరకు సరిపోతుంది. ఇప్పుడు దీంతో పాటు ఇదే విధంగా కొంచెం కారం కూడా వేసుకుందాం. నేను కారం 1 స్పూన్ వేసుకుంటున్నానండి. మీరు కాస్త కారం కనుక ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొంచెం అంటే 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు. అదేవిధంగా గరం మసాలా కూడా వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇందులో వేసుకుని మొత్తం కలుపుకుని మసాలాన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఆనియన్ కూడా బాగా ఫ్రై అయింది. అదేవిధంగా మసాలాలు కూడా కమ్మగా వాసన వస్తున్నాయి. ఇప్పుడు ఇందులోనే నేను తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. వేసుకుని తిప్పుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ముందుగానే గుడ్లను ఉడికించి పెట్టుకున్నానండి. 3 గుడ్లను ఉడికించి ఇలా మధ్యకి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన కొద్దిగా సాల్ట్ అలాగే దాంతోపాటే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేయడం వల్ల గుడ్లకు కూడా కాస్తంత ఫ్లేవర్ అనేది పడుతుందండి. మీకు అవైలబుల్ ఉంటే మీరు మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఇందాక మనం తయారు చేసుకున్న షీట్ చూసుకున్నట్లయితే ఒక 25 నిమిషాల తర్వాత ఇది చక్కగా గట్టిగా అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద పేపర్లోకి తీసుకుంటున్నాను. నేను తీసుకుని 2 పార్ట్స్గా కట్ చేశాను. చూసారు కదా మనం వేసిన వెన్నపూస వల్ల చక్కగా లేయర్స్ ఎలా ఫామ్ అయ్యాయో. ఇప్పుడు నేను ఇందులో ఒక పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. 6 పఫ్స్కి ఒక పార్ట్ సరిపోతుంది. ఇంకొక పార్ట్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఇంకెప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా చపాతీ కరుచుకుందామండి. దీన్ని రౌండ్గా సాగదీయకూడదండి. ఒకే డైరెక్షన్లో అంటే ఒకే బార్గా సాగదీసుకోవాలి. మరీ రౌండ్గా కూడా చేయొద్దు. ఈ విధంగా ఈ షేప్లో సాగదీసుకున్న తర్వాత దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. చాక్తో కట్ చేసుకుందామండి. మీకు కనుక ఈ షీట్స్ కనుక రెడీగా ఉంటే చక్కగా 1 గంటలోకే ఈ ఎగ్ పఫ్స్ అన్నీ తయారు చేసేసుకోవచ్చు. చక్కగా త్వరగానే అయిపోతుంది. ఈ పఫ్ షీట్స్ తయారు చేసుకుని మీరు 1 నుంచి 2 నెలల వరకు చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట అమ్మేవి కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చక్కగా బాగుంటుందండి. ఇప్పుడు చూసారు కదా నేను దీన్ని ఇంకాస్త సాగదీసుకుని 2 పఫ్స్కి యూజ్ చేస్తాను. దీన్ని మధ్యకి మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకుందామండి. చూసారు కదా మధ్యకి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇది మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా ఉండేలా చూసుకోండి. చూసారు కదా ఇప్పుడు ఇందులోనే ఇందాక నేను ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ కర్రీని పెట్టుకుంటున్నానండి. 1 స్పూన్ పెట్టుకుని స్ప్రెడ్ చేసుకుని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా పెట్టుకుని కొంచెం పాలు తీసుకున్నానండి. ఇవి వేయడం వల్ల మైదా అనేది త్వరగా అతుక్కుంటుంది. అదేవిధంగా కాస్త కలర్ కూడా వస్తుంది ఇది ఉడికేటప్పుడు. కాబట్టి పాలు అప్లై చేస్తున్నాను. మీరు వాటర్ కూడా అప్లై చేయొచ్చు, కానీ బెటర్ పాలనే ప్రిఫర్ చేయండి. ఇదే విధంగా మిగిలిన పఫ్స్ అన్ని తయారు చేసుకుందాం. ఇక వాటిని ఉడకబెట్టుకోవడం కోసం నేను ఇక్కడ స్టవ్ మీద ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక పెద్ద ప్యాన్ తీసుకుని అందులో కాస్త ఇసుక పోసి ఒక స్టాండ్ పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టాను. ఒక 10 నిమిషాల తర్వాత అది కాస్త హీట్ అయ్యాక ఇందాక నేను చేసుకున్న పఫ్స్ అన్ని పెట్టుకున్నాను. ఒక పావు గంట తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా చక్కగా బాగా వేగాయి ఒక సైడు. ఇంకొక సైడ్ కూడా దీన్ని టర్న్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఒక సైడ్ అయితే బాగా కలర్ అయితే వచ్చేసాయి. మనం వేసిన వెన్న కూడా మెల్ట్ అయ్యి చక్కగా బాగుంటుందండి. ఇదే విధంగా రెండో సైడ్ కూడా తిప్పుకుని చక్కగా ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకుందాం. ఓవెన్లో హీట్ ఈవెన్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ స్టవ్లో అయితే 2 వైపులా తిప్పి కాల్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి.
ఒక 10 నిమిషాల తర్వాత మనం చూసుకున్నట్లయితే చూసారు కదా, రెండో వైపు కూడా చక్కగా వేగిపోయాయి. చక్కగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.